ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా తులారాశి వారికి విధిని శాసించే బ్రహ్మాండ గర్జన. అవును స్నేహితులారా, ఈ రోజు నేను చెప్పబోయే మాటలు సామాన్యమైనవి కావు. ఇవి సాక్షాత్తు ఆ అనంత విశ్వం తులారాశి వారి కోసం పంపిస్తున్న దివ్య సంకేతాలు. ఈ వీడియో మీకు కనిపించడం అంటే అది మామూలు విషయం కాదు. అవును స్నేహితులారా, మీ జీవితంలో ఇలాంటి అద్భుత క్షణాలు యుగాలకు ఒకసారి మాత్రమే వస్తాయి. ఎప్పుడైతే దైవ శక్తులు స్వయంగా తమను తాము పరిచయం చేసుకుంటూ మిమ్మల్ని తమ ఆప్త మిత్రుడిగా ఎంచుకుంటాయో అప్పుడు మాత్రమే ఇలాంటి అద్భుతం సాధ్యం. ఈ శక్తులే ఇప్పుడు మిమ్మల్ని కాపాడబోతున్నాయి. ఈ రోజే ఆ మహాగడియ మీ జీవిత గడప తట్టబోతుంది. ఈ వీడియో మీకోసం, మీరు పడుతున్న కఠినమైన పోరాటాల కోసం, మీ కళ్లలోని కన్నీటి చుక్కల కోసం, మీ గుండెలోని ఆశల కోసం, ఏ సుదినం కోసం అయితే మీరు ఏళ్ల తరబడి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు, ఆ గడియ రానే వచ్చింది. కలియుగ చరిత్రలోనే మునిపెన్నడు లేని విధంగా ఒక అద్భుతం ఇప్పుడు ప్రకటమవుతుంది. ఏ మనిషి ఊహకు అందని, ఏ కను చూడని ఒక అపారమైన దైవ కృప తులారాశి వారిపై జలపాతంలా కురుస్తుంది. మరి స్నేహితులారా, మీ అదృష్ట రేఖలో ఒక అద్భుతమైన మహా విప్లవం జరగబోతుంది. అది మీ జీవితంలోని ప్రతి అంధకారాన్ని వేళ్లతో సహా తుడిచివేస్తుంది. ముఖ్యంగా తులారాశి వారికి అత్యంత ఇష్టమైన రోజు కావడం వల్ల మీ రాశి అధిపతి శుక్రాచార్యుడు మీ కష్టాల సంఖ్యలను తెంచబోతున్నాడు. ఇప్పటి వరకు మీరు నడిచిన దారిలో కేవలం కష్టాల ముళ్లు మాత్రమే ఉంటే ఇకపై అక్కడ సుఖాల పూల బాటలు పరచబోతున్నాయి. ఏ దైవ శక్తుల గురించి అయితే మీరు పురాణాలు విన్నారు, వారు ఇప్పుడు మీ జీవితంలో అత్యంత ఆప్తమిత్రులుగా మారిపోయారు. ఆ దేవుడు ఇప్పుడు కేవలం మిమ్మల్ని రక్షించడమే కాదు, మీ తలరాతను మార్చేయాలని స్వయంగా కదిలి వచ్చి మీ వెంటే ఉన్నారు. అయితే స్నేహితులారా, ఈ అద్భుతమైన అదృష్టం మీ సొంతం కావాలంటే విధి మిమ్మల్ని ఒక చిన్న పరీక్ష పెడుతుంది. ఈ మార్పు తెచ్చే కాంతిని మీరు చూడాలంటే మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రోజు మీకు కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. కానీ ఏమాత్రం భయపడకండి. ఆ కష్టాలను ధైర్యంగా ఢీకొంటేనే రాబోయే అపారమైన అదృష్టం మీ జీవితంలో స్థిరంగా కొలువు తీరుతుంది. ఒకసారి గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించండి. తులారాశి వారికి దేవుడి దయ ఇలా కలగడం దేనికి సంకేతం? ఆపదలో ఉన్న ఒక భక్తుడికి సాక్షాత్తు దేవుడే స్నేహాస్తం అందించడం సామాన్యమైన విషయమా? ఇది భూమి మీద ఉన్న అందరికంటే గొప్ప శుభవార్త స్నేహితులారా. ఈ చరిత్రాత్మక విజయం ఎవరి జీవితంలో అయితే సంభవించబోతుందో ఆ అదృష్టవంతుల్లో మీరు ఒకరు కావడం మీ పూర్వజన్మ సుకృతం. ఎన్ని సంవత్సరాలుగా మీరు మౌనంగా పోరాటం చేశారు. మీ సొంత వారే మిమ్మల్ని ఎన్నిసార్లు వెన్నుపోటు పొడిచారు, ఎన్నిసార్లు మిమ్మల్ని చిన్న చూపు చూశారు. ఈ లోకం మిమ్మల్ని తక్కువ చూపుతో చూసింది. అవమానాల అగ్నిగుండంలోకి నెట్టేసింది. శత్రువుల మీ దారిలో అడుగడుగున గోతులు తవ్వారు. చివరికి మీ కష్టకాలంలో మీ సొంత మనుషులు కూడా మిమ్మల్ని ఒంటరిగా చేసి వెళ్లిపోయారు. కానీ ఇప్పుడు కాలం గర్జిస్తుంది, చక్రం తిరుగుతుంది. ఎందుకంటే మిమ్మల్ని ఎంచుకున్న శక్తి సామాన్యమైనది కాదు, అది బ్రహ్మాండాన్ని శాసించే మహాశక్తి. మరియు స్నేహితులారా, ఎవరైతే లక్ష్మీమాత, దుర్గామాత, బ్రహ్మదేవుడు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీమాత, జై బ్రహ్మదేవ, జై దుర్గామాతని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీమాత మీ ఇంటి సిరి సంపదలను, బ్రహ్మదేవుడు మీ తలరాతను, దుర్గామాత మీ కష్టాలను తొలగించబోతున్నారు. మరి స్నేహితులారా, ఇప్పటి వరకు మీరు చిక్కుకున్న సంక్షోభాలన్నీ ఇప్పుడు ఒక క్షణంలో బూడిద అయిపోబోతున్నాయి. స్నేహితులారా, ఇలాంటి యోగాలు కోట్లలో ఒకరికి మాత్రమే వస్తాయి. సూర్యుడు, చంద్రుడు మరియు మీ రాశినాథుడు శుక్రుడి దివ్య దృష్టి ఒకసారిగా ఒక భక్తుడిపై పడినప్పుడు మాత్రమే ఇది సాధ్యం. సరిగ్గా అదే అద్భుత యోగం ఈ రోజు మీ జాతకంలో వెలుగులు నింపబోతుంది. గ్రహాల గమనం మీకోసం ఒక స్వర్గధారాన్ని తెరవబోతుంది. ఇది కేవలం మీకోసమే సిద్ధమయ్యింది. మీ జీవితంలో ఈ శుభ సంకేతం ఎందుకు ఎలా కలిగిందో మీరు తెలుసుకోగలిగితే మీ ఆత్మ సైతం పులకరించిపోతుంది. ఇప్పుడు మీ అదృష్ట ద్వారాలు పూర్తిగా తెచ్చుకోబోతున్నాయని మీకు అర్థమవుతుంది. తులారాశి స్నేహితులారా, ఇప్పటి వరకు మీ కాళ్లకు బేడీలు చుట్టుకున్న క్షణాలన్నీ ఈ రోజు పటాపంచలు కాబోతున్నాయి. ఏదో ఒక కారణం చేత ఆగిపోయిన ధన ప్రవాహం ఇప్పుడు మీ తలుపు తట్టబోతుంది. ఏ గౌరవం కోసమైతే మీరు శతాబ్దాలుగా కలలు కన్నారో అది ఇప్పుడు మీ పాదాల దగ్గరకు చేరబోతుంది. మీరు భగవంతుడు ఎన్నిసార్లు ఆర్తనాదంతో వేడుకున్నారు, స్వామి ఆఖరికి నా సమయం ఎప్పుడు వస్తుంది, నా కష్టం ఇప్పటికైనా తీరుతుందా అని. వినండి, ఈ రోజు ఆ మహాసమయం వచ్చింది. ఏ దేవుణ్ణి అయితే మీరు నిండు మనసుతో ఆరాధించారో ఆ దేవుడు మీ ఇంటి గడప వద్ద రక్షగా నిలబడి ఉన్నారు. స్నేహితులారా, ఇది అదృష్టం కాదు, ఇది దైవ నిర్ణయం. నేను చెప్పిన ఈ సమయంలో చంద్రుడు అత్యంత శక్తివంతమైన స్థానంలోకి వస్తాడు. అదే క్షణంలో సూర్య, మంగళ మరియు మీ రాశి అదృష్టాన్ని పెంచే శుక్రగ్రహాల అరుదైన కలయిక మీ శరీరంలో దివ్య శక్తిని ప్రవహింపజేస్తుంది.
పనిచేస్తుంది. ఇది కలియుగంలో కోటి సంవత్సరాలకు ఒక్కసారి జరిగే అద్భుతం. ఇది రాతి నుండి కూడా బంగారాన్ని పిండగల శక్తి, ఇసుక నుండి కూడా అమృత ద్వారాను కురిపించగల మహాశక్తి. కానీ గుర్తుంచుకోండి, ఇదంతా కేవలం మీ అచంచల నమ్మకం, మీ శ్రద్ధ మరియు మీ కర్మలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. స్నేహితులారా, ఈ రోజు నేను మనస్ఫూర్తిగా చేతులు జోడించి ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ఈ జ్యోతిష మహాయజ్ఞాన్ని ఇష్టపడితే వెంటనే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై కాళీమాత, జై లక్ష్మీ మాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వారి జీవితంలో ఏ దుఃఖం, ఏ లోటు, ఏ కన్నీరు మళ్లీ దరిచేరవు. వారి ఇంట్లో ఎప్పుడు నవ్వులు, సుఖ సంతోషాలు తాండవిస్తాయి. స్వామి, మీ భక్తుల జీవితాలను అంతులేని ఆనందంతో నింపేయండి. ఇప్పుడు ఇదంతా ఏదో యాదృచ్ఛికంగా జరిగిపోయిందని అనుకోకండి. మీ జీవితంలో ఈ దివ్య మార్పు ఎందుకు వస్తుంది? దీనికి కారణం మీరు ఏళ్ల తరబడి చేసిన తపస్సు, మీ కన్నీటి ప్రార్థనలు, దేవుణ్ణి ప్రశ్నిస్తూ మీరు రాత్రంతా మేల్కొన్న ఆ దుఃఖపు క్షణాలు. భగవంతుడా, ఆఖరికి నా మొర ఎప్పుడు వినవు అని మీరు ఆవేదంతో అడిగిన ఆ ప్రశ్నకే ఈ అద్భుతమైన ఒక సమాధానం. ఇప్పుడు మీ కష్టానికి వడ్డీతో సహా ఫలితం దక్కబోతుంది. స్నేహితులారా, ఏ దేవుడైతే ఈ రోజు మిమ్మల్ని తన మిత్రుగా ఎంచుకున్నారో ఆయన కేవలం రక్షకుడే కాదు, మీ జీవితాన్ని అపారమైన సమృద్ధి, సంతోషం మరియు గౌరవంతో నింపేస్తారు. ప్రపంచంలోని ఏ దుష్ట శక్తి కూడా ఇకపై మీ అదృష్టాన్ని అడ్డుకోలేదు. మిమ్మల్ని పదే పదే అవమానించిన శత్రువులే ఇప్పుడు మీ ముందు తలవంచుతారు. ఏ బంధాలైతే మిమ్మల్ని దూరం పెట్టి బంధించాయో ఇప్పుడు అవే బంధాలు తిరిగి మీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతాయి. చాలా సార్లు మీపై ఏదో దుష్ట ప్రభావం, ఏదో చెడు దృష్టి లేదా ఏదో అదృష్ట శక్తి మీ పనులను పాడు చేస్తోందని మీకు అనిపించి ఉండవచ్చు. మీ అదృష్టాన్ని ఎవరో బంధించారని మీకు అనిపించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ బంధనాలు మొక్కలు కాబోతున్నాయి. ఆ బంధనాలన్నీ తెగిపోతున్నాయి. ఎందుకంటే స్వయంగా దేవుడే ఒక భక్తుడి రక్షించాలనుకున్నప్పుడు ఈ సృష్టిలోని సర్వశక్తులు కలిసి అతని జీవితాన్ని మారుస్తాయి. స్నేహితులారా, ఇది మీ నమ్మకాన్ని చాలా బలంగా ఉంచుకోవాల్సిన సమయం. ఒక చిన్న పొరపాటు, ఒక క్షమ, అపనమ్మకం మీ ఏళ్ల నాటి శ్రమను మళ్లీ వెనక్కి నెట్టేయవచ్చు. అందుకే నేను హెచ్చరిస్తున్నాను, వీడియోని మధ్యలో ఎప్పుడు వదలకండి. ఏ ఒక్క మాట, ఏ ఒక్క సంకేతం మిస్ అయినా మీరు జీవితాంతం పడవలసి వస్తుంది. గుర్తుంచుకోండి, ఈ అవకాశం అందరికీ దక్కదు. ఇది చరిత్రలో మొదటిసారి జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ మీరు ఈ శుభ సంకేతాలు ఎప్పుడు కనిపిస్తాయని ఆలోచిస్తుంటే వినండి. మీ ఇంటికి అకస్మాత్తుగా ఒక అద్భుతమైన వార్త వస్తుంది. అది విన్న మీ కుటుంబం అంతా ఆనంద బాష్పాలతో మునిగిపోతుంది. పాత బాకీలు వసూలవుతాయి. నిలిచిపోయిన కోర్టు కేసులు అకస్మాత్తుగా మీకు అనుకూలంగా వస్తాయి. ఎన్నో ఏళ్లుగా మాట్లాడే మిత్రులు లేదా బంధువులు అకస్మాత్తుగా ఫోన్ చేస్తారు. మరి మీ బంధాలు మళ్లీ వజ్రంలా గట్టిగా మారతాయి. మీ ఆరోగ్య పరిస్థితిలో కూడా ఒక చమత్కారం కనిపిస్తుంది. శరీరంలో గతంలో ఎన్నడూ లేని ఒక దివ్యశక్తి ప్రవహిస్తుంది. తులారాశి స్నేహితులారా, మీరు పడ్డ కష్టాలు సామాన్యుల వల్ల అవేవి కావు. ప్రతి మలుపుల్లో అవమానం, ప్రతి అడుగుల్లో అపజయం, పదే పదే తిరస్కారం మరియు కన్నవారే పరాయి వారిలా మారిన బాధ. ఎటు చూసిన చీకటి ఉన్నప్పుడు కూడా మీరు ఆశాని జ్యోతిని ఆర్పలేదు. మీరు ఒంటరిగా మీ దారిని వెతుక్కున్నారు. రాత్రిళ్లు వేల్కొని కన్నీళ్లతో దేవుడితో గొడవ పడ్డారు. ఆయన ముందు మీ బాధను వెళ్లగక్కారు. కానీ ఆ ప్రతి కన్నీటి చుక్క విలువను ఆ బ్రహ్మాండం గుర్తించిందని తెలుసుకుంటే మీరు ఈ రోజు అపరిమితమైన శాంతిని కలుగుతుంది. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న ఈ క్షణంలో శనిదేవుడు, గురువు మరియు మీ రాశి అధిపతి శుక్రుడు అనే 3 మహాశక్తులు మీ జీవితంలోని చీకటిని వేగంగా మార్చడానికి ఏకమయ్యాయి. ఆకాశంలో గ్రహాల గమనం ఇలా మారడం అనేది ఒక సంచలనం. ప్రాచీన జ్యోతిష శాస్త్రాల్లో వ్రాయబడి ఉంది, ఎప్పుడైతే భక్తుడి జీవితంలో శుక్రుడి తేజస్సు మరియు శని యొక్క కఠినత్వం ఒకేసారి వచ్చి గురువు యొక్క దివ్య కృప అతనిపై పడుతుందో అప్పుడు అతని తలరాత మారడం ఖాయం. ఈ రోజు ఆ శుభగడియ మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఆలోచించండి, ఇప్పటి వరకు మిమ్మల్ని బలహీనంగా, దిక్కులేని వారిగా మరియు ఒంటరిగా భావించిన వారే మీ విజయాన్ని చూసి అవాక్కవుతారు. మీ పోరాటాన్ని చూసి ఎగతాళి చేసిన వారి రోజు మిమ్మల్ని చూసి అసూయపడతారు. మీ పేరు ఇప్పుడు మీరు ఎక్కడైతే అవమానం పొందారో అక్కడే సింహంలా మారుమోగుతుంది. ఎందుకంటే స్నేహితులారా, ఈ సమయం ఇప్పుడు మీది. ఇది మీ గెలుపు. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతుండవచ్చు, ఇదంతా అకస్మాత్తుగా ఎలా సాధ్యమని. దీనికి సమాధానం మీరు ఏళ్ల తరబడి చేసిన నిశ్శబ్ద తపస్సు మరియు నిష్కల్మషమైన ప్రార్థన. మనిషి విరిగిపోయే స్థితిలో ఉన్నప్పుడు, ప్రపంచం అతన్ని వెన్నుపోటు పొడిచినప్పుడు ఒకటే అతనితో ఉంటుంది, దేవుడిపై ఉండే మౌన విశ్వాసం. ఆ శక్తిని మీరు ప్రతిక్షణ అనుభూతి చెందుతారు. కానీ ఈ రోజు దానికి ప్రతిఫలం దొరుకుతుంది. ఈ రోజు సూర్య సమయం వేళ ఒక అద్భుతమైన శక్తి మీ చుట్టూ ఉన్న అంధకారాన్ని శాశ్వతంగా తుడిచివేస్తుంది. మీకు అనిపిస్తుంది, ఒక అదృశ్య శక్తి మీ భుజంపై చేయివేసి ఇక
భయపడకు, నీ సమయం వచ్చింది, నిన్నెవరు ఆపలేరు అని చెప్తున్నట్లుగా. స్నేహితులారా, దీన్ని మీరు నిజంగా అనుభవించాలంటే నమ్మకంతో మనసులోని ప్రతి నెగిటివ్ ఆలోచన ఇప్పుడే చిదిమేయండి. ఈ క్షణం నుండి మీ ఆలోచనలు, మాటలు మరియు పనుల్లో పవిత్రతను తీసుకురండి. ఈర్ష్య, క్రోధం, సోమరితనం మరియు పాత బాధలు గాలికి వదిలేయండి. ఎందుకంటే ఏదైతే జరగబోతుందో అది కేవలం స్వచ్ఛమైన మనసు మరియు నమ్మకం ఉన్నవారికి మాత్రమే లొంగుతుంది. మీరు మీతో ఒక ప్రతిజ్ఞ చేసుకోవాల్సిన సమయం. భగవంతుడా, ఇకపై నేను నాపై మరియు నీ దయపై పూర్తి భరోసా ఉంచుతాను. ఏ భయం, ఏ అవమానం నా మనసులో స్థానం పొందదు. నిన్నటి వరకు ఏది అసంభవమో అది మరుక్షణమే మీ కళ్ల ముందు సాకారమవుతుంది. మరియు అవును, ఒక మాట మనసు విప్పి చెప్తున్నాను. ఎవరైతే ఈ వీడియోని శ్రద్ధగా చూస్తూ పూర్తి లగ్నంతో మరియు విశ్వాసంతో మా ఛానల్ ని వెంటనే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై బ్రహ్మదేవ అని కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, ఎవరైతే ఇలా రాస్తారో వారిపై ఆ దివ్య శక్తి యొక్క ప్రత్యేక కృప వర్షిస్తుంది. ఇది కేవలం ఒక సాధారణ ఆచారం కాదు, ఇది ఒక దివ్య విధానం, ఒక మహా ఆశీర్వాదాన్ని పొందే ఏకైక మార్గం. ఎవరైతే దీన్ని నిబద్ధత చేస్తారో వారి ఇంట్లో సుఖశాంతి మరియు ధన వైభవం ఎప్పటికీ తరగదు. స్నేహితులారా, అకస్మాత్తుగా మీ పాద బంధాలు మెరుగుపడడం మీరు గమనిస్తారు. ఎవరితోనైతే మనస్పర్ధలు ఉన్నాయో వారిలో ప్రేమ మరియు అవగాహన పెరుగుతాయి. మీ ఆత్మవిశ్వాసం ఎంత బలపడుతుంది అంటే ఏ శత్రువు అయినా, ఏ నెగిటివ్ శక్తి అయినా మీ కంటి చూపు కూడా నిలబడలేదు. అప్పుడప్పుడు మీకు సంకేతాలు కనిపిస్తాయి. అకస్మాత్తుగా ఏదో శుభ స్వప్నం రావడం, దేవాలయ వద్ద తెల్లటి పువ్వు కనిపించడం లేదా పసిపిల్లలు మిమ్మల్ని చూసి నవ్వడం, ఇవన్నీ దైవశక్తి మీతో ఉందని చెప్పే నిదర్శనాలు. మీ జీవితంలోకి ఇప్పుడు అడుగు పెడుతున్న ఈ మార్పు సామాన్యమైనది కాదు. ఆకాశంలో ప్రకాశ ద్వారాలు తెచ్చుకున్నాయి. గురుగ్రహం తన దివ్య దృష్టిని మీ రాశిపై ఉంచడమే కాకుండా సూర్యుడు మరియు మీ రాశికి రాజవైభవాన్ని ఇచ్చే శుక్రుడు కూడా మీకోసం సుఖ సంతోషాల ద్వారాలను తెచ్చారు. దీనితో పాటు అత్యంత శక్తివంతమైన ధనయోగం మీకు ప్రాప్తించబోతుంది. ఇది కేవలం ఒక రోజు వచ్చే అదృష్టం కాదు, ఇది మీ జీవితాన్ని సమూలంగా మార్చే విజయ పరంపర. వ్యాపారస్తులారా వినండి, మీ వ్యాపారంలో ఉన్న అడ్డంకులన్నీ మంచులా కరిగిపోతాయి. ఏళ్ల తరబడి నిలిచిపోయిన పాత బాకీలు వస్తాయో రావో అనుకున్న మొండి బాకీలు అకస్మాత్తుగా వసూలవుతాయి. కొత్త భారీ ఆర్డర్లు లేదా కాంట్రాక్టులు మీ తలుపు తడతాయి. నిన్నటి వరకు నష్టాల్లో ఉన్న వ్యాపారం నేడు లాభాల బాట పడుతుంది. ఉద్యోగులకు మీ ఆఫీసులో మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుండి ఊహించని మద్దతు లభిస్తుంది. జీతాల పెంపు లేదా ప్రమోషన్ విషయంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి శుభవార్త వింటారు. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఇక ఆస్తి అంశాలకు వస్తే కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. బ్యాంకు లోన్లు లేదా ఫైనాన్స్ సంబంధిత సమస్యలు తీరిపోతాయి. ఎక్కడ ఆగిపోయినా పిత్రార్జిత ఆస్తి మీ వశం కాబోతుంది. శాస్త్రాల్లో వ్రాయబడింది, ఎప్పుడైతే గురు, సూర్య, శుక్ర త్రికోణ దృష్టి ఏ భక్తుడి అదృష్టాన్ని తాకుతుందో అప్పుడు జీవితంలోని అన్ని అడ్డంకులు, అన్ని చెడు బాధలు మరియు ప్రతిబంధనం ఒక క్షణంలో పటాపంచలవుతాయి. ఏ ఆత్మవిశ్వాసాన్ని అయితే మనుషులు పదే పదే విరగొట్టారో అది మళ్లీ సూర్యుల్లా ప్రకాశిస్తుంది. ఈ మార్పు ఎంత లోతుగా ఉంటుందంటే ప్రపంచం ఆశ్చర్యంతో అడుగుతుంది, నువ్వు ఇంతలా ఎలా మారిపోయావు, ఏ అదృష్ట శక్తి నీ వెనుక ఉంది అని. స్నేహితులారా, ఒకవైపు అదృష్టం గర్జిస్తుంటే మరోవైపు చీకటి శక్తులు తమ ఆఖరి ప్రయత్నాలు చేస్తాయి. మీ జాతకంలో ఇంత పెద్ద కృప దిగి వస్తున్నప్పుడు నెగిటివ్ శక్తులు లేదా అసూయపడే మనుషులు మిమ్మల్ని మళ్లీ అగాధంలోకి లాగాలని చూస్తారు. మీ పాత శత్రువులు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని కుతంత్రాలు చేయవచ్చు. సరిగ్గా ఈ సమయంలోనే మీకు కొన్ని చిన్న చిన్న పరీక్షలు, కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రోజు మీకు కొన్ని ఇబ్బందులు కలగవచ్చు, కానీ అవి మిమ్మల్ని పడగొట్టడానికి కాదు, మిమ్మల్ని మరింత రాటుదల్చడానికి వస్తాయి. నేడు అత్యంత ప్రతికూల సమయం గమనించండి. ఈ రోజు మధ్యాహ్నం 1 నుండి 2:30 గంటల మధ్య కాలం మీకు గందరగోళంగా ఉంటుంది. ఈ సమయంలో ఎవరికి నయా పైసా కూడా అప్పు ఇవ్వకండి. అలాగే ఎవరి వద్ద అప్పు తీసుకోకండి. కొత్త పనులు ప్రారంభించేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండండి. ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసేటప్పుడు 1-2 సార్లు సరిచూసుకోండి. అధికారులతో లేదా ఇంట్లోని పెద్దలతో అనవసరమైన వాదనకు దిగకండి. మీ ప్లాను లేదా అదృష్ట రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి. మీ విజయాన్ని చూసి కుళ్ళుకునే వారి దృష్టి తగలకుండా జాగ్రత్త పడండి. గుర్తుంచుకోండి, ఆటంకాలను మీరు ధైర్యంగా దాటినప్పుడే రాబోయే అపారమైన అదృష్టం మీ జీవితంలోకి పరిపూర్ణంగా వస్తుంది. ఇది దేవుడి పెట్టే చివరి అగ్ని పరీక్ష. ఈ పరీక్షలో నెగ్గితే వచ్చే విజయం శాశ్వతంగా ఉంటుంది. దాన్ని ఏ శక్తి లాక్కోలేదు. స్నేహితులారా, విశ్వం బలంగా ఉన్నప్పుడు మనలోని భక్తి కూడా అంతే బలంగా ఉండాలి. ఇప్పుడు నేను మీ అందరికీ ఒక విన్నపం చేస్తున్నాను. మీ మనసులో కూడా ఇదే ఆశ, ఇదే విశ్వాసం మరియు ఇదే శ్రద్ధ ఉంటే జై కాళీమాత, జై దుర్గామాత, హరహర మహాదేవని పలకండి. పూర్తి నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో నామాన్ని జపించండి. ఈ చిన్న అడుగు కూడా మీ జీవితంలో ఒక మహా విప్లవాన్ని తీసుకొస్తుంది. ఇది కేవలం పదాలు కాదు, దివ్య మంత్రాలు. ఇవి మీ జీవితపు ప్రతి కష్టాన్ని భస్మం చేస్తాయి. మీ ముందు అకస్మాత్తుగా ఏదో ఒక గొప్ప అవకాశం రావచ్చు. కొత్త ఉద్యోగం, అనుకోని ధనలాభం, కొత్త బంధం లేదా పాత బంధం బలపడడం, వీటన్నిటిని నిండు మనసుతో ఆహ్వానించండి. ఒకవేళ మీ పాత శత్రువు పదే పదే ఎదురొచ్చినా
నవ్వుతూ వదిలేయండి. భయపడకండి. భగవంతుడు మీ పక్షాన ఉన్నప్పుడు ఎవరికి తలవంచవలసిన అవసరం లేదు. ఇదే ఆ సమయం. బ్రహ్మాండ స్వయంగా మీకు అండగా మారి మీ ఆత్మగౌరవాన్ని కాపాడుతుంది. ఏ నెగిటివిటీ మిమ్మల్ని తాకదు. అలాంటి ప్రతి ప్రయత్నం తిరిగి ఆ వ్యక్తులపైనే దాడి చేస్తుంది. ఎవరైతే మీకు అన్యాయం చేశారో మీలోని భయం పోయి భక్తి పెరిగినప్పుడే ఈ సంతోషాల వెల్లువ మీ ఇంటిని ముంచెత్తుతుంది. తులారాశి స్నేహితులారా, మీరెన్నోసార్లు అనుకొని ఉంటారు, న్యాయం చచ్చిపోయిందా, ధర్మం నా వైపు లేదా అని. కానీ గుర్తుంచుకోండి, భగవంతుడి దగ్గర ఆలస్యం ఉండవచ్చు కానీ అన్యాయం ఉండదు. ఈ రోజుటి ఈ శుభయోగంలో కేవలం మీ గ్రహాలే కాదు, బ్రహ్మాండ మహాశక్తులన్నీ మేల్కొన్నాయి. తీర్పు మీ పక్షాన వెలువడబోతుంది. మీకు అనిపిస్తుంది ఒక అదృశ్య శక్తి మీ భుజంపై చెయ్యి వేసి ఇక భయం ఎందుకు అని గర్జిస్తున్నట్లు. ఈ రోజు దాని సమాధానం మీ కళ్ల ముందు ఉంటుంది. మీరు ఏ బంధంపై ఆశ వదిలేశారో అవే బంధాలు ఇప్పుడు మీ దగ్గరికి వస్తాయి. ఇంటి వాతావరణం ఏదైతే చిరకాలంగా బరువుగా ఉండేదో అకస్మాత్తుగా తేలికగా మరియు సంతోషంగా మారుతుంది. మీ పాత కష్టాలు, మీ పోరాటాలు ఇప్పుడు దైవ కోర్టులో ప్రవేశించాయి. ఇప్పుడు తీర్పు మీ పక్షాన వెలువడబోతుంది. ఇప్పుడు శత్రువులు వారంతటా వారే ఓడిపోతారో, ఏ విషయం కోసం అయితే మీరు సంవత్సరాల తరబడి రాత్రిళ్లు దేవుని వేడుకున్నారో ఆ ప్రార్థనలన్నీ ఇప్పుడు దైవ కోర్టులో వినబడ్డాయి. ప్రతి స్థితిని మీ లోపల ఉన్న యోగిని మేల్కొల్పి ఉంచండి. మీ సంకల్పమే మీ విజయం. ఇప్పుడు తులారాశి వారు అనుభూతి చెందుతారు. మీ లోపల ఎక్కడి నుండో ఒక నూతన శక్తి మేల్కొంటుందని. ఇది మహాశక్తి సాక్షాత్కారం. మీ ముఖంపై చిరునవ్వు వస్తుంది. మీ కళ్లలో వెలుగు కనిపిస్తుంది. ఏదైతే ఏళ్ల తరబడి మాయమైపోయిందో ప్రజలు మీ ఆకర్షణ గురించి చర్చించుకుంటారు. మీ అద్భుత స్వభావం గురించి ప్రశంసిస్తారు. మీ లోపల ఇంకేదో మహాశక్తి పనిచేస్తుందని మీకు అనిపిస్తుంది. కారణం లేకుండా ఏదైనా ఆవు, కుక్క లేదా పక్షి మీ ఇంటి గడప వద్దకు రావచ్చు. కొన్నిసార్లు అకస్మాత్తుగా గంటలు శబ్దం లేదా ఏదైనా తీపి సుగంధం అనుభూతి చెందుతారు. ఇవన్నీ కూడా సంకేతాలు. దేవతలు ప్రత్యేక కృప మీ ఇంటి చుట్టూ రక్షా కవచంలా మారిందని చెప్పడానికి. స్నేహితులారా, ఈ సమయంలో అతిపెద్ద బాధ్యత మీదే. ఎప్పుడైతే దైవశక్తి మనల్ని రక్షిస్తుందో మనం కూడా అంతే పవిత్రంగా ఉండాలి. ఈ సమయం కోరుతుంది మీరు ప్రతి ఈర్ష్యను, ప్రతి బాధ, భయాన్ని వదిలేసి పూర్తి పాజిటివ్ గా మరియు నిష్కల్మషంగా మారాలని. ఏ భక్తుడైతే ఈ పరీక్షలో నెగ్గుతాడో అతని జీవితంలో ఊహించని మహా సంతోషాలు వస్తాయి. దివ్య రక్షణ అనేది మీ చుట్టూ ఒక కవచంలో ఏర్పడింది. ఇక ఏ శత్రువు మిమ్మల్ని తాకలేరు. స్నేహితులారా, సిద్ధంగా ఉండండి. ఇప్పుడు మీరు కళ్ళారా చూస్తారు ఎలా చిన్న చిన్న విషయాలు మీ పక్షాన మారతాయో. ఇప్పటి వరకు ప్రతిదీ అడ్డంకిగా మారిన చోట ఇప్పుడు అన్ని సాఫీగా జరుగుతాయి. బ్యాంకుల్లో ఆగిపోయిన డబ్బు, ఏదైనా చిక్కుముడి పడిన సమస్య పరిష్కారం, విలువైన వస్తువులు దొరకడం, ప్రతి వైపు నుండి శుభవార్త మీ తలుపు తడుతుంది. చాలా సార్లు అనిపిస్తుంది ఇదంతా ఒక కలలా జరుగుతుంది అని. మీ జీవితంలో ఇంతకాలం ఉన్న చీకటి ఇప్పుడు పూర్తిగా మూసిపోతుంది. ఏ బంధాలైతే మిమ్మల్ని దూరం పెట్టి బంధించాయో అవే బంధాలు తిరిగి మీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతారు. ఎవరితో అయితే ఏళ్ల తరబడి మాటలు లేవో వారే స్వయంగా కలిసిపోవడానికి ప్రయత్నిస్తారు. అకస్మాత్తుగా ఇంటికి అతిథులు రావడం, పాత మిత్రుల సందేశం, కుటుంబంలో పిల్లల నవ్వు, ఇవన్నీ శుభ సంకేతాలు. మీ అదృష్టం పూర్తిగా మారుతుందని చెప్పడానికి. మీకు గుర్తుండే ఉంటుంది, చిన్నప్పుడు అమ్మ లేదా నానమ్మ నెయ్యి దీపం వెలిగించి చేసిన ప్రార్థన ఎంత శక్తివంతమో. ఈ రోజు మళ్లీ అదే శక్తి మీ కోసం మేల్కొంది. లక్ష్మీమాత కృప, కాళీమాత తేజస్సు మరియు భోలేనాథుడి అఖండ రక్షణ, బ్రహ్మదేవుడి తలరాత మీ జీవితంలో కనిపిస్తుంది. మీ అపూర్వ అభివృద్ధిని చూసి లోకం నివ్వెరపోతుంది. తులారాశి స్నేహితులారా, జ్యోతిష పరంగా కూడి సమయం అపూర్వం. ఇది కేవలం లెక్కల విషయం కాదు, ఇది ఒక నిగూఢ రహస్యం. సూర్యుడి గమనం, గురువు దృష్టి మరియు చంద్రుడి శుభస్థానం మీ జీవితంలో ప్రతి చీకటిని తుడిచివేయడానికి బ్రహ్మాండానికి ఆదేశం ఇచ్చారు. శాస్త్రాల్లో చెప్పబడింది, భక్తుడు దుఃఖపు పరిమితి దాటినప్పుడు మరియు అప్పుడు కూడా ఆశ వదిలేసినప్పుడు సృష్టి శక్తులన్నీ అతనికి సహాయం చేయడానికి ఏకమవుతాయి. మీరు ఎన్ని దుఃఖాలు భరించారో, ఎన్నిసార్లు అవమానింపబడ్డారో వాటన్నికి బదులుగా ఇప్పుడు భగవంతుడు మీకు అంతులేని సంతోషాలను ఇవ్వబోతున్నారు. ఇది మీ జాతకంలో రాసి పెట్టి ఉంది. ఇది దైవ నిర్ణయం. మరియు ఈ రహస్యాన్ని గుర్తించి నమ్మకంతో ముందుకు సాగే వారికి ఆకాశమే హద్దు. మీ శత్రువులు తమ ఓటమి ఒప్పుకుంటారు. మీ గురించి చెప్పిన ప్రతి తప్పుడు మాట ఇప్పుడు గాలిలో కలిసిపోతుంది. జ్యోతిష్య మహా రహస్యం ఏమిటి అంటే, కాలం ఎవరికి శాశ్వతం కాదు, కానీ ధర్మం కోసం నిలబడే వారికి కాలమే దాసోహం అంటుంది. స్నేహితులారా, మీరు సరిగ్గా గుర్తించారు. ఏ మహాశక్తి అయితే తులారాశి వారి జీవిత రక్షణ మరియు అభివృద్ధి కోసం సంకల్పం తీసుకుందో ఆ శక్తి మరెవరో కాదు, స్వయంగా భగవాన్ భోలేనాథుడు మరియు భద్రకాళీ మాత. ముఖ్యంగా ఈ రోజు అధిదేవత అయిన లక్ష్మీమాత. ఇదే ఆ త్రిదేవతి
శక్తి ఏవైతే మీ కులదైవ రూపంలో ఎప్పుడు మీతో ఉన్నాయి. భోలేనాథుడు మీ పాపాలన్నీ తొలగించి మీకు బలమైన ఆత్మబలాన్నిస్తారు. భద్రకాళీ మాత ప్రతి చెడు ప్రభావాన్ని నాశనం చేస్తుంది మరియు మీ రక్షణకు అజేయమైన కవచంగా మారుతుంది. లక్ష్మి ఇంట్లో సుఖ సంపదలు, అంతులేని ప్రేమ మరియు శాంతిని నింపుతుంది. ఆ శక్తి అంతా ఏకకాలంలో మీ జీవితంలో క్రేసరమైనప్పుడు ఏ గ్రహ దోషం మీపై ప్రభావం చూపదు. మీ కులదేవతలు ఇప్పుడు పూర్తి శక్తితో మీ ఇంటి గడప వద్ద నిలబడ్డారు. వారు స్వయంగా మీ ప్రతి కోరిక నెరవేరాలని కోరుకుంటున్నారు. ఈ మూడు శక్తులు ఒకేసారి ప్రసన్నమైతే వారి జీవితం ఒక రాత్రిలోని స్వర్గంగా మారుతుంది. దైవ రక్షణ ఉన్నప్పుడు భయమెందుకు? మీరు నడుస్తున్నప్పుడు దారిలో ఆ దేవుడే మీకు తోడుగా ఉన్నాడు. మరి స్నేహితులారా, ఈ అద్భుత శక్తిని మీ సొంతం చేసుకోవడానికి ఈ రోజు సాయంత్రం 5-10 గంటలకు మీరు చేయవలసిన దివ్య పరిహారం ఏమిటి అంటే, ఈ రోజున సాయంత్రం స్నానం చేసి మీ పూజా మందిరంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. దీపం ముందు కూర్చొని 3 సార్లు ఓం నమ శివాయ, ఒకసారి ఓం భద్రకాళియే నమః, మరోసారి ఓం శ్రీ హ్రీం క్లీం మహాలక్ష్మియే నమః అని జపించండి. ఒక చిన్న గిన్నెలో కొంచెం బియ్యం, పసుపు మరియు ఒక ఒక్క లేదా రూపాయి కాయిన్ ఉంచి మీ కోరికను బలంగా చెప్పుకోండి. మీ కళ్ళల్లో నీరు తిరిగినా పర్లేదు, అది మీ భక్తికి నిదర్శనం. మరి పూజ ముగిసిన తరువాత మీ ఇంటి నుండి బయటికి వెళ్లేదైనా మూగజీవానికి మీ చేతులతో ఆహారాన్ని తినిపించండి. అది తృప్తిగా తింటే మీ జాతకంలోని దుష్ట ప్రభావాన్ని కాలి బూడిద అయిపోయినట్లే. ఈ రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక తెల్లటి కాగితంపై మీ కోరికను రాసి దాన్ని మడతపెట్టి మీ దిండు కింద ఉంచుకోండి. రాబోయే 24 గంటల లోపల మీకు ఏదో ఒక సానుకూల ఫలితం రావడం ఖాయం. ఈ ఉపాయం చాలా సాధారణంగా కనిపించవచ్చు, కానీ దీని వెనుక ఉన్న శక్తులు అనంతం. పూర్తి శ్రద్ధతో చేయండి, చమత్కారం మీ కళ్ల ముందే జరుగుతుంది. మీ కష్టాలన్నీ ఈ దివ్య పరిహారాలతో కాలిపోతాయి. మరి స్నేహితులారా, ఈ పరిహారాలు మరియు సంకల్పం పూర్తయిన తర్వాత మీ రోజంతా అదృష్టం మీ వెంట ఉండాలంటే వీటిని పాటించండి. మీ అదృష్ట రంగు ఈ రోజు తెలుపు లేదా స్కై బ్లూ రంగు దుస్తులను ధరించండి. ఈ రంగులు మీ శుక్రగ్రహ శక్తిని పదింతలు చేస్తుంది మరియు మీ చుట్టూ ఒక సానుకూల వలయాన్ని ఏర్పాటు చేస్తుంది. అలాగే ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్లేటప్పుడు, ఫోన్ నంబర్ చూసేటప్పుడు లేదా లాటరీ వంటి అంశాల్లో ఈ సంఖ్యలు ఉండేలా చూసుకోండి. మీ ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు లేదా ఏదైనా పని ప్రారంభించే ముందు 3 సార్లు మనసులో ఓం సుం శుక్రాయ నమః అని జపించండి. మీ మాటల్లో, చూపుల్లో ఒక మ్యాగ్నెటిక్ పవర్ వస్తుంది. ఎవరు మిమ్మల్ని కాదనలేరు. ఈ అదృష్ట అంశాలు మీ విజయానికి రాజబాటలు వేస్తాయి. మరి స్నేహితులారా, విజయనాదం మారుమోగుతుంది. తులారాశి వారు గెలవబోతున్నారు. నమ్మకంతో అడుగు వేయండి, ఆ విశ్వం మీ వెంటే ఉంటుంది. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.